హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను సాయి. ఈరోజు మనతో పండిట్ ఈశ్వర్ గురుగారు ఉన్నారు. సరే గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్తే అండి. గురుగారు అంటే నేను చాలా రోజుల నుంచి ఆ, హస్త సాముద్రికం గురించి విన్నాను, జాతకాల గురించి విన్నాను, ఆ తర్వాత ఈ న్యూమరాలజీ లాంటివి కూడా విన్నాను. కానీ మీరు కొత్తగా అచల సాంప్రదాయం అని చెప్తున్నారు. అసలు అచల సాంప్రదాయం అంటే ఏంటి? జాతక శాస్త్రానికి అచల సాంప్రదాయానికి తేడా ఏంటి? అచల సాంప్రదాయంలో చావు, పుట్టుక, ఎరిక గురించి చెప్తారు. జ్యోతిష్కంలో ఈ యొక్క శాస్త్రాలన్నీ కూడా చెప్పినప్పుడు పార్వతీదేవి శాపం వలన అవి జరగచ్చు, జరగపోవచ్చు. అయితే ఈ యొక్క సాంప్రదాయంలో ఏంటంటే మనిషి యొక్క మనస్సుని కేంద్రీకృతం చేసి ఎప్పుడైతే మెడిటేషన్ ధ్యానంలో కూర్చుని ఆ ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడో ఆ నిర్ణయంలో ఏది యద్భావం తద్భవతి మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని మహనీయులు చెప్పిన వాక్యాలు. అదేవిధంగా ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు అతను సంకల్పం చేసినప్పుడు నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా కట్ అయిపోతూ వస్తాయి అన్నమాట. నిర్మల నిశ్చల స్థితిలోకి వచ్చేస్తాడు. ఆ నిర్మల నిశ్చల స్థితిలోకి వచ్చినప్పుడు నిస్వార్థంగా ఎప్పుడైతే ప్రకృతిని ఈ విశ్వాన్ని కోరతాడో లోక కళ్యాణానికి కానీ అతని యొక్క జీవిత విధానానికి జ్యోతిష్కంలో వెలుగులోకి వెళ్ళటం అనేది జ్యోతిష్కం అనేటువంటి భావన మనకు తెలిసిందన్నమాట. అది ఎప్పుడైతే సద్భావనతో కోరాడో అది అతనికి జరిగి తీరుతుంది అనమాట. ఆర్థికంగా ఉన్నా లేకపోయినప్పటికీ కూడా అతని యొక్క మనసులో ఉన్నటువంటి యొక్క మనోవాంఛను దైవికంగా కానీ మానవ రూపేణ కానీ మానవ జన్మలో మానవుడికే సాటి మానవుడు వచ్చి ఒక సహాయ సహకారాలు అందుతాయి కానీ ఏ పరమాత్ముడు ఏ దేవుడు వచ్చి చెప్పినట్టు శాస్త్రంలో ఎక్కడా లేదు. భగవంతుడల్లే వచ్చి చెప్పావా అని చెప్పి అంటాడు. ఎప్పుడైతే మనం ఒకటిని విశ్వసించి గురువుని విశ్వసించిన ప్రకృతిని విశ్వాన్ని విశ్వసించినప్పుడు అది మనకెప్పుడు కూడా చక్కని వరం ఇస్తుంది అనమాట. చక్కని జీవితాన్ని, సత్సంగాన్ని, సజ్జన సాంగత్యం కూడా మనకు ఉండాలి. సజ్జన సాంగత్యం ఉండాలి. జీవితంలో మంచి ఆశయాలు, ఉన్నత స్థితిని, లోక కళ్యాణానికి మనం ఉపయోగపడే విధానంగా కోరినప్పుడు ఆ యొక్క కోరిక అక్షర సత్యమని వాళ్ళు చెప్తుంది. జ్యోతిష్కంలో ఇంకో రహస్యం ఏంటంటే ఏనాడో ఎప్పుడో మహనీయులు అందరూ కూడా చెప్పి వెళ్ళిపోయారు. అయితే జ్యోతిష్కంలోకి దీనికి అనుసంధానం ఏమిటంటే వేదము జ్ఞానము. వేదం అంటే జ్ఞానము. వేదాలు గురించి అనేకమైనటువంటి తర్జన జరిగినాయి మహనీయులు ఇచ్చేళ్ళినట్టు. అవి పూర్వకాలంలో సప్త మహర్షులు వీళ్ళు కానీ మహనీయుల యొక్క మహర్షులు ధ్యానం చేసి ఆ ధ్యానాన్ని పరంపరంగా ఇచ్చి వెళ్ళిపోయారు. ఆఖరి తరం వాళ్ళు ఏం చేశారు, తాళపత్ర గ్రంథాలతో లిఖితం చేశారు. శబ్ద తరంగాన్ని లిఖితంగా తాళపత్ర గ్రంథాల్లో లిఖించారనమాట. అది ఒకళ్ళు చేసినటువంటి ఇది కాదు, అది ప్రకృతి నుండి వాళ్ళకి వచ్చినటువంటి శ్లోకాన్స్ని వాటిని ధ్యానం చేసుకుంటా లోక కళ్యాణం కోసం మనకి మహనీయులు ఇచ్చి వెళ్ళినటువంటి మహాప్రసాదం అనమాట. అయితే అప్పుడు సప్త మహర్షులు అంతకాలం ఎట్లా మహర్షులు అనేవాళ్ళు ధ్యానం అనే దానిలో కొన్ని వందల వేల సంవత్సరాలు జీవించారని చరిత్ర చెప్తా ఉందన్నమాట. ఇన్ని సంవత్సరాలు జీవించడానికి కారణం కూడా ఇప్పుడు మనకి యథార్థమైనటువంటి విషయం ఏమిటంటే మహనీయులు హిమాలయ పర్వతాలు కానీ ఓపెన్ ప్లేస్లో ఎక్కడైతే వాళ్ళు ధ్యానం చేస్తా కూర్చుని ఉంటారో పంచభూతాల్లో నుంచి వచ్చే ప్రకృతి నుంచి వచ్చేటువంటి యొక్క వాయువులు ఒక తేమ వచ్చి శీర్షార చక్రం దగ్గర ఒక నీటి బిందువు, ఒక సూర్యమనంత బిందువు, పరమాణు బిందువు నాలుక మీదకి వచ్చి నాలుకలో టైర్లోని ఎంజైమ్ నుంచి వాటర్ ఉత్పత్తి అవుతుంది. ఈ ధ్యానం చేసినప్పుడు కూడా ఈ ధ్యానాల్లో మనకి అగ్నితత్వము, వాయుతత్వము, ఉష్ణతత్వము, జలతత్వం అని వస్తుంది. అట్లాగే ఆ బిందువు ఎప్పుడైతే కొండ నాలుక మీద నుంచి మన నాలుక మీద పడి నీళ్లు ఉత్పత్తి, జలం ఉత్పత్తి చెందిందో అతను కొన్ని సంవత్సరాలు జీవించడానికి ఆ యొక్క శక్తి, ఇమ్యూనిటీ పవర్ అనేది, ఒక రెసిస్టెన్స్ అనేది ఆ జలతత్వం ద్వారా వస్తుంది అనమాట. అట్లా ఆయన ప్రతి 6 మాసాలకి 3 మాసాలకి చేసినప్పుడు లైఫ్ అనేది సంవత్సరాలు జీవించడానికి శరీర తత్వంలో ఒక దివ్యమైనటువంటి శక్తి ప్రసరణ జరుగుతూ ఉండి ఆ యొక్క ఆక్సిజన్ కానీ బాడీలో నవనాడులు కూడా స్పందించి అది అమృత బిందువు అని చెప్పాలన్నమాట. ఆ అమృత బిందువు 6 నెలలకోసారి చేసినప్పుడు సంవత్సరాలు మనిషి జీవించడానికి సంపూర్ణమైనటువంటి యొక్క ఆధారము ప్రకృతి ఇచ్చేటువంటి యొక్క వాయువు అన్ని విధాలా సహకరించి ఆనాడు మహనీయులు అన్ని సంవత్సరాలు జీవించడానికి కారణం అనమాట. అటువంటి మహనీయులే మనకి ఈ వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ ఇవన్నీ కూడా శబ్ద తరంగాలతో మనకి తరతరాల మహర్షులకు అందించినప్పుడు లాస్ట్ తరం వాళ్ళు అది లిఖించారనమాట. మహనీయులు చెప్పిన వాక్యాన్ని లిఖించి దాన్ని వాళ్ళ మనకి ప్రపంచంలో ఆ మానవ జాతి విపత్తికి కూడా ఒక మంచి భావాలతో మనకి గురు ప్రసాదం లాగా
మనకు అందించారు. అయితే జ్యోతిష్కంలో కూడా పార్వతీదేవి శాపం ఉన్నది కాబట్టి జరగచ్చు జరగకపోవచ్చు అనడానికి కారణం కూడా వాడు అమంగళ స్నానం చేస్తున్నప్పుడు దివ్య దృష్టితో చూశాడు కాబట్టి నీ జ్యోతిష్కం జరగచ్చు జరగకపోవచ్చు అని చెప్పినటువంటి శాపం ఇచ్చారనమాట. అయితే మెడిటేషన్ ధ్యానంలో మాత్రం ఏ శాస్త్రానికి సంబంధం లేదు. నువ్వు ఏ సంకల్పం అయితే చేశావో, గురు సంకల్పం చేశావు, లోక కళ్యాణం కోసం మంచి భావంతో నువ్వు నిర్ణయం తీసుకున్నావు, ఆ నిర్ణయం అనేది అక్షర సత్యంగా జరిగి తీరింది ఈ రోజు వరకు కూడా. ఆ భావాలన్నీ కూడా మంచిగా ఉండాలి. మహనీయులు ఇచ్చిన వాక్యాలు, మహనీయులు ఇచ్చినటువంటి సూక్తులు ప్రతి ఒక్కటి కూడా లోక కళ్యాణం కోసం ఉపయోగించారు కానీ ఎవరు కూడా స్వార్థంగా ఉపయోగించాల. జ్యోతిష్క శాస్త్రంలో కిరో అనేటువంటి వాడు ఇంగ్లాండ్లో రాబోయే సెకండ్ వరల్డ్ వార్ కూడా థర్డ్ వరల్డ్ వార్ కూడా అతను చెప్పాడనమాట. కిరో అనేటువంటి వ్యక్తి ప్రపంచ చరిత్రలో మిగిలిపోయింది ఒక కిరో అనేటువంటి వాడే జ్యోతిష్ శాస్త్రంలో చెప్పాడు. జ్యోతిష్కం అనేది కొంతమంది విశ్వసించి కొంతమంది విశ్వసించకుండా ఉన్నా కూడా పలానా టైంలో పలానా గడిలో గ్రహణం వస్తుంది, చంద్రగ్రహణం, సూర్య ఆనాడే పూర్వీకులు చెప్పేశారు. ఆ గడియ యోజనతో సహా కరెక్ట్గా అది ప్రూఫ్ ఉంది మనకి. జ్యోతిష్కంలో అదే ప్రూఫ్ ఉన్నది. ఈ హస్త సాముద్రిక పామిస్ట్ అనేది 50% అనేది నమ్మవచ్చు, 50% జరగల కొంతమందికి. దానికి మనం ఎవరు కూడా చెప్పడానికి వీలేదనమాట. ఏదైనప్పటికీ జ్యోతిష్కం చెప్పటం అనేది, చెప్పించుకోవటం అనేది ఒక మనిషి యొక్క చీకట్లో నుంచి వెలుగులోకి రావటం, ఒక మంచి మార్గంలోకి వెళ్ళటం, గురువాక్ ద్వారా సత్ప్రవర్తన సత్మార్గంలోకి వెళ్ళటం వలన అతనికి మంచే జరుగుతుంది కాబట్టి దాన్ని అందరూ కూడా విశ్వసిస్తున్నారు. అయితే ఇప్పుడు గత కాలంలో జరుగుతున్నటువంటి విషయాలు ఏమిటంటే గతంలో వాస్తు శాస్త్రము, జ్యోతిష్ శాస్త్రం అన్ని శాస్త్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత అన్నీ విస్మరించి బాయ్కాట్ చేసేసి ఎవరి ఆలోచనతో ఇంజనీరింగ్ టెక్నాలజీ కూడా ఎవరి ఆలోచనతో వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు విపరీతమైనటువంటి డెత్ మెసేజ్ మరణిస్తున్నారు, చనిపోతున్నారు. వివాహాలు కూడా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకున్న తర్వాత విడాకులు ఇవ్వడం, సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు మళ్ళా మానవ జాతి విపత్తు జరిగేటప్పటికల్లా పూర్వకాలం ఒక శాస్త్రం ఉన్నది, ఒక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసి అన్ని శాస్త్రాలని అమలుపరుచుకుంటా జీవితాన్ని మంచి వెలుగులోకి తీసుకెళ్తాం. అయితే ఈ శాస్త్రాలని తీసుకొని చేసేటప్పటికల్లా ఏమవుతుంది, టైము ఎక్కువైపోతా ఉంది, కానీ మళ్ళీ వెనకటిదే కరెక్ట్ అని చెప్పి వెనకటి పూర్వీకులు ఇచ్చిన వరమే మనకి శ్రీరామ రక్ష అని చెప్పి మళ్ళీ అన్ని శాస్త్రాలని విశ్వసించి అన్ని పద్ధతులు అమలుపరిచి ప్రజలు చాలా వరకు 60% సేఫ్గా ముందు ప్రయాణం చేస్తున్నారు. అది జ్యోతిష్కం అనేటువంటి విధానంలో ఈ యొక్క మంచి మార్గమే జరుగుతూ ఉంది. మంచిని గుర్తించారు, గతాన్ని మర్చిపోయి మళ్ళీ దాన్ని స్మరించుకుంటే మళ్ళీ గత భావాలను చేశారు. ప్రతి ఒక్కటి కూడా వ్యక్తిని వ్యక్తిగా గౌరవించినప్పుడు అతనికి తెలియనటువంటి ఒక ఆత్మ సంతోషం, ఆత్మ సాక్షాత్కారం, ఒక శుభయోగాలు కలుగుతాయి, నిత్యల ఆనందంలో ఉంటారు. ఒకప్పుడు మన పాత రోజుల్లో ఒక 50-60 ఏళ్ళ క్రితం ఒక మనిషి జాతకం చూడాలంటే, అంటే జాతక చక్రం వేయాలంటే అప్పట్లో గురువులు దాదాపు 10 రోజులు, వారం రోజులు తీసుకొని జాతక చక్రం వేసేవారు. కానీ ఈ రోజుల్లో పరిస్థితి చూస్తే మనం ఆన్లైన్లో 5 నిమిషాల్లోపే జాతక చక్రం వేసి చెప్పేస్తున్నారు. మరి అది కరెక్ట్ ఉండేద్దా, ఇప్పుడు ఇలా చేస్తుంది కరెక్టా? అప్పుడు వాళ్ళు పుట్టిన సమయం గడియలు మొత్తం 7 జాములు చూసి నిర్ణయించేవాళ్ళు. వాటిలో కొన్ని ఆధారంగా తీసుకునే వీళ్ళు ఫాస్ట్ టెక్నాలజీతో చేస్తున్నారు అనమాట. సంపూర్ణంగా కనుక చేస్తే మనిషి యొక్క జాతకం చూస్తే 3 దినములు పడుతుంది అనమాట. 3 దినములు పడితే కానీ అతని యొక్క సంపూర్ణమైనటువంటి భవిష్యత్తు 100 కాలం 100 ఏళ్ళు జీవించే విధానాన్ని నిర్ణయం చేయటం అనేది జరిగింది. అయితే ఆ నిర్ణయంలో వాళ్ళకి ఆయుష్ తక్కువ ఉన్నది చెప్తారు, ఎక్కువ ఉన్నది చెప్తారు, సంపూర్ణంగా జీవిస్తాడని కూడా చెప్తాడు. అంతే వాళ్ళ సైన్స్ టెక్నాలజీ మనకి డెవలప్మెంట్ వృద్ధిలోకి వచ్చిన తర్వాత సగటున మనిషి యొక్క ఆయుర్దాయం 20 సంవత్సరాలు పెంచాడు. ఖచ్చితంగా 20 సంవత్సరాలు జీవిస్తున్నాడు. అదొకటి మన టెక్నాలజీ వల్ల లోక కళ్యాణానికి ఉపయోగపడుతున్నది కూడా అది చాలా శుభయోగమే. శాస్త్రం అనేది మాత్రం ఖచ్చితంగా 3 దినములు కానీ 7 దినముల్లోనే సంపూర్ణ భూత భవిష్యత్తు వర్తమానం ప్రజెంటెన్స్ పాస్టెన్స్ అనేది జరుగుతుంది. ఆ జరిగినప్పుడు అతనికి జాతకంలో ఏ విధానాలు చేస్తే రెమెడీ పరిష్కారం వస్తుంది అది కూడా వాళ్ళు వెల్లడించారు. ఫలానా క్రతువు చేయాలి, హోమం చేయాలి, లేకపోతే ఈ దానం చేయాలి, లేకపోతే ఈ నవరత్నాలు ధరించాలి. ఆనాడే శాస్త్ర పూర్వీకులు నిర్ణయం జరిగిపోయింది. అది విస్మరించారు, మళ్ళీ ఇప్పుడు దాన్ని కోరుకుంటున్నారు. దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. కానీ ఇప్పుడు కంప్యూటర్ వచ్చేటప్పటికల్లా ఏంటంటే దాన్ని సంపూర్ణంగా కొంత మటుకు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి తీసుకుని చేస్తున్నారు కాబట్టి ఇది కూడా 30% ప్లస్. అయితే గురుగారు ఎప్పటి నుంచో డౌట్ ఇందాక మీరు అన్నారు కాబట్టి
ఇప్పుడు ఏదో ఒక గ్రహం బాలేదంటారు, సపోజ్ శని గ్రహం బాలేదు, ఇంకేదో ఆ గ్రహానికి మనం పెట్టుకునే రాయికి ఏంటి సంబంధం? ఈ రాయి పెట్టుకుంటే ఆ గ్రహం ఎందుకు మంచిగా మారిపోద్ది? అది ఇప్పుడు ముత్యం అనుకోండి, చంద్రుడు. 9 గ్రహాలకి 9 రంగులు వచ్చినప్పుడు ముత్యం చంద్రుడు. నీలం వచ్చేటప్పటికల్లా శనికి సంబంధించింది నీలము. ఎరుపుకి వచ్చేటప్పటికల్లా కుజుడు. ఇట్లా ఎప్పుడైతే ఈ 9 రకాల నవగ్రహాలు ఉన్నటువంటి ఒక జాతిరాళ్ళు ఆ యొక్క కలర్స్ని వాటి యొక్క గ్రహాలని అధిష్టాన దేవతలకి అనుసంధానం చేసి నామకరణం చేశారు. ఇప్పుడు జాతకంలో బాగోనప్పుడు శని ప్రభావంలో ఉన్నాడంట, అతనికి నీలం పెట్టాలి. నీలం అంటే మయూర్ నీలం, కెంపు నీలం, సౌగంధి నీలం, 4-5 రకాలు ఉంటాయి. దానిలో ఒకటి అతని జాతక రీత్యా ఏది అనుకూలం బాగుంటుందో అప్పుడు నిర్ణయించి ఆ నీలం అనేది పెట్టాలి. వివాహం కాకుండా శత్రుత్వం వచ్చి అశాంతిగా, మనశ్శాంతిగా, అపోహలతో జీవిస్తున్న వాడికి కుజ ప్రభావం ఉంటుంది. అదే అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ రాయికి ఆ గ్రహానికి ఏంటి లింక్? ఇది సూర్యచంద్రాదుల యొక్క ఆకర్షణతో మన మీద బాడీలో న్యూరాలజీ సిస్టంలో నుంచి, బ్రెయిన్లో నుంచి బాడీలోకి యాక్టివేట్ అవుతుంటుంది అనమాట. సూర్యకిరణము, చంద్రకిరణం దాని మీద పడి అది సేమ్ యాజ్ ఫర్ లేజర్ కిరణం వల్లే మన శరీరంలో యొక్క నవనాడుల మీద పనిచేసి బ్రెయిన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. దానికోసం ఆ యొక్క గ్రహానికి సంబంధించినటువంటి రాయిని నిర్ణయం చేసి పెట్టడానికి మూల కారణం అది అనమాట. యూనిఫాము పనిచేస్తుంది, జాతిరాయి పనిచేస్తుంది. జాతిరాయి పెట్టుకుంటేనేమో జపతపాలతో పని లేదు, ఊరికే చూస్తూ ఉంటేనే నేను పగడం పెట్టుకున్నాను, నాకు మంచి జరుగుతుంది, అది ఒక తెలియనటువంటి అఘోరమైనటువంటి జపం జరిగిపోతూ ఉంటుంది. మానసిక పూజ అంటాం మనం. ఎప్పుడైతే ఆ ముత్యాన్ని పెట్టుకున్నా, పగడాన్ని పెట్టుకున్నా, నీలం పెట్టుకున్నా, సౌగంధి నీలం పెట్టినా ఆ సూర్య ప్రభావం, చంద్ర ప్రభావం మన శరీరంలో బాడీలో యాక్టివేట్ అవుతుంది అనమాట. మనసును మార్చి ప్రశాంతతను చేస్తుంది. అందుకని ఆ మహనీయులు ఎంతో అనుభవంతో చెప్పి పెట్టినటువంటి విధానాలు అనమాట. తర్వాత ఇందాక మీరు ఉన్నారు జపాలు, హోమాలు అని చెప్తారు కదా. కొంతమంది ఈ మధ్యకాలంలో మనం ఈ మీడియాలో ఎక్కువ కాలం చూస్తున్నాం, బాగా ఈ బలు ఇవ్వటాలు, జంతు బలులు కానీ, లేకపోతే రకరకాల బలులు, లేకపోతే కామాఖ్య వెళ్ళి పూజ చేస్తే ఇలాంటివి చాలా ఎక్కువ అయిపోతున్నాయి. గతంలో మా పాత రోజుల్లో ఇట్లాంటివి ఏమి లేవు, ఇప్పుడు ఇవి ఎక్కువ అయిపోయినాయి. ఇవి నిజంగానే వీటి వల్ల ఫలితం ఉంటుందా లేకపోతే? ఇప్పుడు జంతు బలి అనేది ఆడు నాగరికత తెలియని రోజుల్లో వాళ్ళు తెలియక కొన్ని విధానాలు చేశారన్నమాట. అది మూఢంగా చేశారు, మూఢ విధానాలతో చేశారు. కొన్నేమో శక్తిపీఠాల్లో నిజంగానే బలిస్తేనే వాళ్ళకి ఫలితాలు వచ్చినాయి. ఈ 2 విధానాలతో ఆనాడు జరిగినవి. ఇవాళ మనం సైన్స్ టెక్నాలజీ వృద్ధిలోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆ విధానాలన్నీ కూడా వాళ్ళు ఏం చేశారంటే నిరాకరించేశారు. రెండోది, ఇప్పుడు జపం చేయమన్నా, గుడికి వెళ్ళమన్నా, ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళమప్పుడు ఏమవుతుందంటే, గుడికి వెళ్ళినప్పుడు యంత్ర బీజంలో వచ్చేటువంటి వైబ్రేషన్స్ పాజిటివ్ వస్తుంది అనమాట. గుడి ఎక్కువగా ఓపెన్ ప్లేస్లో ఊరి చివర కట్టేవాళ్ళం. వృక్షాలు ఉండే రాగి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు. దీనివల్ల ఏమవుతుందంటే కెమికల్ రియాక్షన్, ప్రకృతి రసాయనిక చర్య వలన అక్కడ గాలి ఉత్పన్నమయ్యి మానవుడికి కావాల్సినంత ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ బాగా వచ్చాయి అన్నమాట. గుడిలోకి వెళ్ళగానే మనసు హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది అనేవాడు ఫస్ట్ మానవుడు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ దర్శనం యద్భావం తద్భుత. అప్పుడు ఎప్పుడైతే ఆ యంత్రాన్ని, ఆ గుడిలో ఉన్నటువంటి పూజా విధానాన్ని నిత్యం ఫ్లవర్స్తో పూజ చేసినప్పుడు అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చి కేంద్రీకృతమై ఉంటుంది అనమాట. గుడికి శిఖరం పెట్టాడు. అది పంచభూతాల్లో ఉన్నటువంటి పంచవాయువులో వచ్చినటువంటి ఒక గ్యాస్ ఫార్ములేషన్ ఈ గుళ్ళోకి ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అనమాట. సర్క్యూటర్ వస్తుంటుంది. ఎప్పుడైతే ఈ విగ్రహాన్ని పెట్టి, విగ్రహం అనేదేమో మానసికమైనటువంటి తృప్తి కోసం విగ్రహాన్ని పెట్టాడు. అసలు ఫార్ములా ఏమిటంటే యంత్రం పెట్టాడు. ఆ కాపరు, ఆ రాగి విష్ణుమూర్తి అన్నాడు, భగవంతుడితో పోల్చాడు అనమాట. ఎప్పుడైతే ఆ యంత్రంలో బీజాక్షరాలు వేసినప్పుడు మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది అనమాట. ఆ ఎనర్జీ అనేది ఎలా వస్తుంది అంటే, మనం ఆహారంగా తినేది కాదు, కంటితో చూసినప్పుడు చిన్న మెదడు, పెద్ద మెదడు యాక్టివేట్ అయ్యి శరీరంలో ఆ ప్రభావితమైనటువంటి రేస్ వస్తాయి. అందువల్ల మనిషి ప్రశాంతంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, జరిగింది అని చెప్పుకుని వచ్చారు. రెండోది, జపాలు అనేది ఏమిటంటే, మన మీద జపం చేస్తున్నారు, 1,00,000 జపం చేస్తున్నారు, 1000 జపం చేస్తున్నారంటే ఆ కూర్చున్నప్పుడు ఏం చేస్తాడు, అతను వాటర్ వదులుతూ ఉంటాడు, జపధారణ చేస్తాడు. ఆ చేసినప్పుడు పంచభూతాల్లో ఇతనికి ఏ పేరు అయితే నామకరణ చేస్తారో అతనికి కొంత అది మ్యాగ్నెట్ పవర్ లాగా ఆకర్షితుడయ్యి మనశ్శాంతిని పొందుతూ ఉంటాడు, ఉపశాంతి పొందుతాడు. సంపూర్ణ శాంతి పొందేది వాళ్ళ యొక్క జాతకరీత్యా కొంతమంది పొందుతారు, కొంతమంది టెంపరీగా పొందుతారు. అంటే ఏది చెప్పి ఏది చేసినప్పటికీ కూడా అది మానవుడికి ఉపయోగపడేదే లోక కళ్యాణి తప్ప అపకారం మాత్రం కాదు.
అది అనుభవంతో పెట్టి చేసినవి అవన్నీ కూడా. అనుభవంగా ఎవరి నిర్ణయాలు మాత్రం కాదు అవన్నీ. ఓకే. అందుకనే మనం ఎందరో మహానుభావులు అందరికీ వందనలని మహనీయులు చెప్పి వెళ్ళిపోయారు అనమాట. ఓకే. అవన్నీ కూడా మంచిది. రెండోది ఏంటంటే ఆ తీర్థం తీసుకున్న అందులో యాంటీబయాటిక్ తులసిని వాడతాడు, సుగంధ ద్రవ్యాలు వాడతాడు. అవన్నీ కూడా మనకి టెట్వాక్తో సమానం అనమాట. బాడీలో ఉన్నటువంటి వైరస్ని తీసేస్తుంది అనమాట. మనిషి చాలా హుషారుగా ఉంటాడు. ప్రతి ఒక్కటి కూడా సైన్స్కి దేవుడికి అవినాభావ సంబంధం పెట్టి మనిషిని హద్దు అదుపులోకి సెట్ చేసేసారు వాళ్ళు. లేకపోతే నేనే దేవుడిని అనేసేస్తాను. ఓకే. అది దానికి కారణం అదనమాట. ఓకే. జపం మంచిదే, ఉంగరం మంచిదే, దైవ దర్శనం మంచిదే, ఏది కూడా చెడు కాదు. నీ మనసు మారటానికి నీలో పవిత్రత ప్యూరిటీ రావటం కోసమే ఇవన్నీ కూడా నిర్ణయించాడు. పశుతుల్యుడు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు వాడికి ఆత్మబోధ జరుగుతుంది. నేను తప్పు చేశానా ఒప్పి ఆ యొక్క యాక్టివేట్ రావటానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అనమాట. ఓకే. మల్లెపువ్వు ఉంటే మల్లెపువ్వు, సంపెంగ పువ్వు ఉంటే సంపెంగ పువ్వు, అవన్నీ కూడా మంచి విధానాలే, చక్కని విధానాలు. ఓకే. అయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో ఈ చేతబడులు, దెయ్యాల పడతాలు ఈ ఎక్కువ వినపడుతున్నాయి. పాత రోజుల్లో ఉండేవేమో మరి, మళ్ళీ ఈ సైన్స్ టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఈ మధ్యకాలంలో విపరీతంగా ఈ చేతబడులు అని చెప్పి అవి వినపడుతున్నాయి. నిజంగానే అవన్నీ ఉన్నాయా? అది రావణాసుడి విద్య. ఇది రావణాసుడి విద్య. రావణాసుడు దుర్భిణి అంటే మన అంజనం అంటారు అనమాట. ఓకే. ఆ దుర్భిణిలో అందమైనటువంటి స్త్రీని చూసి ఆకర్షితులయ్యి అతను చేసినటువంటి రావణాసుడి విద్య. అప్పుడే కొన్ని ఏం చేశారంటే మారణ హోమం కోసం తాంత్రికులు క్షుద్ర పూజలు చేసి ఇవన్నీ కూడా అమలు జరిపారు. ఓకే. ఆ తరం అంతా అయిపోయిన తర్వాత ఆ తరంలో లాస్ట్లో కొద్దిగా ఇప్పుడు ఆ తాంత్రికం, క్షుద్ర పూజలు ఇవన్నీ కూడా మనసు మీద చేస్తారు. ఓకే. ఆ మనసు మీద చేసే శ్రీరామ అంటేనేమో శ్రీరామ రక్ష. అది మనసు మీద క్షుద్ర పూజ చేసినప్పుడు వాడి మైండ్ టికిల్ మైండ్ అయిపోద్ది. ఎప్పుడైతే బ్రేక్ లేని కారు, బ్రేక్ లేని సైకిల్ బజార్కి వెళ్తాడో ఆ టికిల్ మైండ్ అయినప్పుడు ఏమవుతుందంటే బట్టలు చింపేసుకోవటం, అరవటం, కేకటం, అనేక 100 రకాల మంచి పరివర్తనలో మార్పు వచ్చేస్తుంది. అంటే ఉంటాయి నిజంగానే జరిగింది. అది జరగకుండా ఏది కూడా నిప్పులేనే పొగరాదంట. అయితే ఇప్పుడు అది ఏమైందంటే వ్యాపారం అయిపోయింది. ఓకే. అప్పుడు ఆనాడు ధర్మం కోసం చేశారు. ప్రతి ఒక్కటి కూడా రావణాసుడి విద్య. అది ఫస్ట్ ఫ్రమ్ ది బిగినింగ్ రావణాసుడి. ఆ విద్యని పరంపరంగా నశించిపోయింది, లేదు ఇవాళ. అయితే ఒక పాయింట్ అనేది ఉన్నది, దాన్ని వీళ్ళు లోక కళ్యాణానికి ఉపయోగించకుండా స్వార్థంగా చేస్తున్నారు. ఆ విద్య అనేది మాత్రం ఖచ్చితంగా అంటే ఎలా ఉంటాయి గురుగారు? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి నిజంగా? ఇప్పుడు ఒక మనిషిని ఆయన పేరు గోత్రాలు చేసి ఒక పిండి బొమ్మను తయారు చేసి ఒక కాపర్ రేఖ మీద పెట్టి జిల్లేడు పూలతో చేస్తాడు. జిల్లేడు రౌద్రం అనమాట, ఫాస్ట్ వస్తుంది. అతను ఎక్కడ కూర్చొని చేసినా కూడా ఆ వైబ్రేషన్ అతని మీదకి వెళ్తుంది. అప్పుడు అతను ఎలా బిహేవ్ చేస్తాడు? ఇప్పుడు మామూలుగా ప్రశాంతంగా ఉన్న వ్యక్తి కూడా మైండ్ సెట్ మారిపోతుంది, పిచ్చివాడుగా ప్రవర్తిస్తాడు. ఒకళ్ళు దిగంబరంగా అయిపోతారు, బట్టలు వేసేస్తారు. కొంతమంది ఫైర్ చేసేసుకుంటారు. ఇక్కడ చేసే ప్రక్రియలో అతని మైండ్ ఏ విధానంలో చెడు మార్గంలో వెళ్తుందో అది ఆయన అమలు చేసుకుంటూ ఉంటాడు. అది మనసు అసలు మెయిన్ చేతబడి అనేది, క్షుద్రక పూజ అనేది మనసును వాళ్ళు స్వాధీనం చేసుకుని వాళ్ళు మనిషిని నాశనం చేసేస్తారు. ఇది ఈ విద్య ఉన్నది, రావణాసుడి విద్య. అయితే ఆ రోజుల్లో వాళ్ళు చేసిందంటే శత్రు రాజుల కోసం, శత్రు విధానాలను అరికట్టడం కోసం చేశారు, కానీ మానవ మాతలకి ఎక్కడా చేయలే. ఓకే. మరి ఇప్పుడు జరుగుతున్నాయి కదా, ఎలా అంటే మనిషిని ఎలా కాపాడుకోవాలి మరి? జరిగితే ఎలా కాపాడు, జరగకుండా ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు స్వార్థంతో చేసిన, ఎవరికో చేసి దాటిని ఏది చేసినా కూడా యావత్ వరల్డ్ మొత్తంలో అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కూడా ఒక హనుమాన్ చాలీసా అనేది రుజువైంది. ఆ తులసిదాసు రచించినటువంటి హనుమాన్ చాలీసా బీజాక్షాలు ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ని తట్టుకోలేవు, వినలేరు అనమాట. రెండోది హనుమంతుడిది పూజలో తోనపాకు వాడతారు, అది కందళీవనార్చనం అంటారు అనమాట. ఎప్పుడైతే ఆ తోనపాకు ఉందో తోనపాకు 11 రకాల ఔషధాలు అందులో దాగి ఉన్నాయి. ఎప్పుడైతే ఆ తోనపాకు తిన్నారో, హనుమాన్ని ప్రార్థించారో, నెగిటివ్ మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, పాజిటివ్ వస్తుంది. అందుకని హనుమాన్ గుడికి వెళ్ళండి, హనుమాన్ ప్రార్థన చేయండి. అది యావత్ ప్రపంచ వరల్డ్ సృష్టిలో రుజువైన ఒక ఆంజనేయ స్వామి యొక్క పేరు, ఆ యంత్రము, ఆ పూజా విధానం అక్షర సత్యం అనమాట. సింధూరం పెట్టుకుంటే ఆయుష్ పెరుగుతుంది అంటాడు. ఎప్పుడైతే భృగిటి స్థానంలో సింధూరం పెట్టాడో వాడి మనసు ప్రశాంతత వస్తుంది, శక్తి వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది,
ప్రకృతి నుంచి అతనికి ఏం కావాలో అది ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే. అందుకని ఈ యొక్క ప్రతిదానికి ప్లస్ మైనస్ విరుగుడు ఉంటుంది, దానికి ఆ సాధన ఉంటుంది. దానికి విరుగుడులో ఒక హనుమంతుడు ఒక్కడే. ఓకే. మళ్ళీ అమ్మవారిని కూడా వేప చెట్టుని వచ్చేటువంటి గాలి కూడా తట్టుకోలేరు వాళ్ళు. వేప చెట్టుకు వచ్చే గాలి అది ప్రకృతి నుండి వచ్చినటువంటి ఆ యొక్క గాలి నెగిటివ్ ఎనర్జీని కూడా తట్టుకోలేడు. ఓకే. ఓకే. అవన్నీ కూడా కరెక్ట్ అనమాట. ఓకే. ఓకే. కరెక్ట్. అయితే గురుగారు ఇప్పుడు హస్త సాముద్రికం అంటే చేయి చూసి జాతకం చెప్తారు. తర్వాత మన జ్యోతిష్ శాస్త్రం ఏమో డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన టైము, ప్లేస్ ఇవన్నీ బట్టి చూస్తారు. మరి అచల సాంప్రదాయంలో అసలు జాతకం ఎలా చూస్తారు మీరు? జాతకం అంటే ఇప్పుడు సృష్టిలో మానవుడు ఉద్భవించిన తర్వాత ఆయన యొక్క ఆకారాన్ని బట్టి, మనిషి తేజస్సుని బట్టి, ఇప్పుడు క్షత్రియులు ఉంటే 7 అడుగులు ఉంటారు, మరుగుజ్జు వాళ్ళు 3 అడుగులు ఉంటారు. ఆ మనిషి యొక్క వచ్చస్సు, కళ్ళని, హెయిర్ స్టైల్ని, చెవులు పెద్దగా ఉంటే జ్ఞానవంతుడు, ఆలోచన జ్ఞానం కలిగినవాడు. నాభిస్థానం, ముక్కు పెద్దదిగా ఉంటే వాడు క్షత్రియ జాతిలో అమితమైనటువంటి కోపం కలిగినవాడు అనమాట. చిన్న కన్నులు ఉంటే దయాదాక్ష్యం కలిగినవాడు అనమాట. చిన్న కన్నులు చేప కళ్ళు అంటారు అనమాట. వాడికి దయాహృదయం ఉంటుంది, సంపద ఎక్కువ ఉంటుంది అతనికి. సంపద ఎక్కువ ఉంటుంది, దాన ధర్మాలు చేసే యోగం కూడా ఉంటుంది. పెదాలు, పుట్టిమచ్చలు, ప్రతి ఒక్కటి కూడా అవయవాల యొక్క ఆకారాలను పెట్టి నిర్ణయం చేసి అది ఎంతో అనుభవంతో రాసినటువంటి విధానం అనమాట. అంతేగాని ఎవరి నిర్ణయాలు, ఎవరి పద్ధతులు కూడా ఇక్కడ అసలు రాదు సృష్టిలో. అదే ఇప్పుడు మీరు ఒక వ్యక్తి అడిగి మిమ్మల్ని ఫోన్ చేసి కానీ లేకపోతే ఎదురు కనపడి కానీ జాతకం అడిగితే మీరు కూడా పేరు అవన్నీ తీసుకుంటారా? ఏ విధానాల్లో మీరు అతని జాతకం చెప్తారు? ఇప్పుడు స్వరం విన్నాం అనుకోండి, హలో అంటే అది కఠోరంగా ఉందా, స్మూత్గా ఉందా, బాధలో ఉందా, హార్డ్గా ఉందా, ఆ యొక్క విధానం యొక్క స్వరపేటికలో మనకి గ్రహణ శక్తి ఉంటుంది. ఆ గ్రహణ శక్తి బట్టి స్మూత్గా అడిగాడు అనుకోండి, వాడు చాలా మోసగాడు అనమాట. తడిగుడ్డతో గొంతు కోయటం అని చెప్తారు పూర్వీకులు. వాడు స్మూత్గా అడిగాడంటే వాడు ఎన్నైనా బరాయిస్తాడు, ఎందుకంటే వాడు అనుకున్న చెడు చెయ్యాలి అంత మటుకి. అదే కఠోరంగా అడిగాడు, యథార్థవాదే లోక విరోధి, వాడు కట్టే పెట్టే తెచ్చా, వాడికి ఒక్కటే సమాధానం. ఒకడు లోక కళ్యాణం కోసం అడుగుతాడు. ఆ వాయిస్లో ఉన్నటువంటి వ్యత్యాసాలు, డిఫరెన్స్ని బట్టి మనకి కంప్యూటర్ కన్నా ఫాస్ట్గా పనిచేసేది చిన్న మెదడు, పెద్ద మెదడు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క మానవ జన్మ శరీరం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి చిత్రం అన్నమాట. అద్భుతమైనటువంటి ఒక ఫార్ములా, రహస్యం. స్త్రీ శరీరంలో ఎప్పుడు కూడా ఒక టెంపరేచర్ ఉంటుంది. అది సృష్టిలో ఏ సైన్స్ టెక్నాలజీకి ఈ రోజుకే అందలేదు అసలు అందల. తర్వాత చనిపోయినటువంటి మనిషిని బతికించే శాస్త్రం ఒక చాణక్యుడి దగ్గర ఉంది. చాణక్యుడి కన్న కూతురే మోసం చేస్తే అతను ఫార్ములా తినేస్తాడు. జగత్తు ఉత్పత్తి మళ్ళీ ప్రపంచం వినాశనం కాదని చెప్పి. అట్లా కబీర్ దాసుకి దీపక్ రాగం అని చేస్తాడు. కబీర్ దాసు దీపక్ రాగం చేస్తాడు. ఆయన దేవాలయంలో కూర్చుని పిల్లలు భార్య ఏడుస్తుంటే అడుగుతాడు, ఏంటి ఏడుస్తా అంటే, నా భర్త ఇట్లా నూతిలో పడి చనిపోయాడంటే, అప్పుడు ఆయన కబీర్ దాసు దీపక్ రాగం చేసినప్పుడు నవనాడులు స్పందిస్తాయి అనమాట. కాలి బొట్టు నుంచి శిరస్సు వరకు సర్క్యూట్ మళ్ళా పొంగుతుంది అనమాట. ఆ స్వరంలో, ఆ నాదంలో, ఆ విధానం. అతను చరిత్ర పుటల్లో ఆయన ఒకడు మనిషిని బతికించాడు. తర్వాత కబీర్ దాస్ ఫస్ట్ చాణక్యుడు బతికించాడు. చాణక్యుడు కూతురు వలన అతను డ్రాప్ అయిపోయాడు. ఇతనేమో ఇలా బతికించాడు. కబీర్ దాస్, చాణక్యుడు. ఇంకొక వ్యక్తి కూడా ఈ మధ్య చెప్పారు, ఆయన కూడా చనిపోయిన వ్యక్తిని బతికించాడు అన్నమాట. అయితే ఇవన్నీ కూడా వితిన్ అవర్స్లోనే బతికించారు. లాంగ్ టర్మ్లో ఎవరు కూడా బతికించాలి. అది బాడీలో రెసిస్టెన్స్ పోకముందే బతికించారు. పోయిన తర్వాత ఎవరు చరిత్రలో అది ఒక తెలియనటువంటి ఒక ఫార్ములా అది. అట్లా జరిగింది. అయితే ఇప్పుడు మీరు చెప్పింది ఏం చెప్పారు, ఈ చేతబడి గురించి ఒకటి మనం టాపిక్ చెప్తున్నాము. ఈ ప్రకృతే మనకన్నిటికీ సమాధానం ఇస్తుంది అనమాట. ఇప్పుడు టీబీ క్యాన్సర్ వస్తుంది జనాల్లో. టీబీ క్యాన్సర్ వచ్చిన తర్వాత తగ్గడం అనేది చరిత్రలో ఎక్కడా కనపడలే. ఎక్కడో కొన్ని చోట్ల బతికారని చెప్పారు. వీటికి ప్రకృతి నుండి వైద్యం తప్ప సైన్స్గా ఏమీ లేదు. మన ఫార్ములాస్ అన్నీ చైనా, జపాన్ వీళ్ళంతా తీసుకుని వెళ్ళిపోయారు. చాణక్య టైంలోనే వెళ్ళిపోయారు. అయితే మదనపల్లిలో, చిత్తూరు జిల్లా తిరుపతి దగ్గర మదనపల్లి 100 కిలోమీటర్లో ఉంటుంది. అక్కడ మాత్రం ఆ చెట్ల నుండి వచ్చేటువంటి మృత సంజీవిని గాలి కానీ,
ఆ వాటర్ నుంచి వచ్చే విధానం కానీ ఆ గాలి యాంటీబయాటిక్ అనమాట. రెట్వాక్ లాగా పనిచేసి బాడీలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తిని మొత్తం చెడునంతా తీసేసి శక్తిని ఆపాదిస్తుంది. ఓకే. ఇప్పటికీ ఫారినర్స్ వచ్చి ఒప్పుకున్నారు ఒక టీబీ క్షయవ్యాధి అనేది ఒక మదనపల్లి ట్రీట్మెంట్ వల్లనే తగ్గుతూ ఉందని చెప్పి. ఓకే. రెండోది సృష్టి ఈ యావత్ ప్రపంచ సృష్టిలో తేనె కొన్ని యుగాలు ఉంటుంది అనమాట. యుగాలు ఉంటుంది తేనె. ఆ తేనె కూడా ఎలా తయారవుతుందంటే ప్రకృతిలో పుష్పంలో నుంచి తేనెటీగ తాగి కక్కేస్తుంది. ఆ కక్కినప్పుడు ఆ పొట్టలో కెమికల్ రియాక్షన్ ఆ తాగినటువంటి ఒక మకరందము లిక్విడ్ ఘన పదార్థం అయిపోతుంది అనమాట. గట్టిపడిపోతుంది. ఆ పడిన ఘన పదార్థాన్ని కక్కేస్తుంది. ఆ కక్కినప్పుడు ఆ వచ్చే తేనె సృష్టిలో మానవుడు తయారు చేయలేని ఒక తేనె ఒకటి, యుగాలు ఉన్నది కూడా తేనె ఒకటి. తేనె తాగటంలో కూడా బ్లడ్లో మొత్తం ప్యూరిఫై అయిపోయి శక్తివంతమై వెంటనే మనిషికి అద్భుతమైనటువంటి ఆనందము శక్తి కలుగుతాడు. ఇది తేనె వల్ల అనేకమైనటువంటి రోగాలు కూడా మనకి నయం అవటానికి 100% అవకాశం ఉంది. అయితే ప్రారంభ కర్మ ఏమిటంటే మనకి ఫెర్టిలైజర్స్ ఇవన్నీ వేసిన తర్వాత మనిషికి వెంటనే షుగర్ వచ్చేస్తుంది. షుగర్ వస్తే అది తినడానికి వెళ్ళదు, విపత్తు నాశనం అయిపోతాం. అట్లా జరిగిపోతున్నాం. పూర్వీకులు ఎవరు కూడా 7 అడుగులు ఉన్నారు. ఎక్కడ వాళ్ళకి ఎరువులు అది మన ఈ ఫెర్టిలైజర్స్ అయితే వాడలేదు, ప్రకృతి ఎరువులు వాడారు. దానివల్ల వాళ్ళు సంపూర్ణంగా జీవించగలగడానికి కారణం ఒకటి. ఎక్కువగా వాళ్ళ పూర్వీకులు ఆలోచించేవాళ్ళు కాదు. ఎక్కడ సమస్యను అక్కడ వెంటనే కడిగేసేవాళ్ళు. బాగుంది. యేసు ప్రభు కూడా తీర్పు చెప్పినప్పుడు వెంటనే వాటర్తో కడిగేసేసేవాడు అనమాట. అంటే ఆ పాపం ప్రక్షాళన అయిపోవాలని చెప్పి. అట్లా సృష్టిలో ఎందరో మహానుభావులు ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో అద్భుతాల్ని లోక కళ్యాణం కోసం అప్పచెప్పి వెళ్ళిన వాళ్ళే నిజమైనటువంటి గురువులు. మన గురువులు అంటే ఇవాళ మనం సెల్ కనిపెట్టాడు. ప్రపంచం మొత్తం సెల్ లేని వాళ్ళ ప్రపంచం లేదు. వాడు మహనీయుడు, గురువు అనమాట. సైకిల్ కనిపెట్టాడు, వాడు గురువు. రైట్ సోదర్ విమానం కనిపెట్టారు, వాళ్ళు లోక కళ్యాణం కోసం ఎవరైతే మనకు అప్పచెప్పి వెళ్ళారో నిజమైనటువంటి ప్రకృతిలో ఇచ్చినటువంటి దేవుళ్ళు ఎవరంటే సూర్యుడు, చంద్రుడు. ఈ లోకానికి మానవ విపత్తికి ఉపయోగపడినటువంటి గురువు, వాడు గురువు. వాళ్ళని మనం ధ్యానించాలి, నమస్కరించాలి. మళ్ళీ ఈ కలియుగంలో మనం ఇంత స్వేచ్ఛగా ప్రపంచంలో ఉంటున్నామంటే ఒక సోల్జర్సే. వాళ్ళు ప్రాణత్యాగం చేసి వాళ్ళు వెళ్ళేటప్పుడే వాళ్ళ జీవితాల ఆశయాలు దేశం కోసం త్యాగం చేయాలి అని నిర్ణయం తీసుకుని వాడు మృత్యువును కూడా ఆహ్వానించుకుంటారు. నేను చనిపోతానని తెలిసినా కూడా వాడు ముందుకెళ్తాడు కానీ వెనక్కి రాడు. మనం పూజించాల్సింది సూర్యుడు, చంద్రుడు, ఈ మహనీయుల్ని, తర్వాత ఈ సోల్జర్స్ని. వాళ్ళు ఉండబట్టే మనం క్షేమంగా ఉన్నాం. అసలు వాళ్ళ ప్రపంచం మర్చిపోతున్నారు. ఇప్పుడే కొద్దిగా బయటకు వస్తున్నారు. ఇది మానవ జాతి యొక్క విపత్తు అనేది ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అది ఇంకా అదే అచల సాంప్రదాయం, దాని గొప్పతనం గురించి అదేమిటంటే పూజా పునఃనికి ఆత్మ పూజ చేయమంటాడు. సోహం భావేన అపపూజ గాయత్రి అని మహానాడు. ఎప్పుడైతే కళ్ళు మూసుకుని ధ్యానం అనమాట. మనకు అర్థం కావాలంటే ధ్యానం. ఎప్పుడైతే మనం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ దిక్కులతో పని లేదు. అయితే మహనీయులు ఏం చెప్పారంటే ఉత్తరంలో ఈ మహర్షులంతా కూడా సన్యసించినటువంటి మహర్షులు కూడా హిమాలయ పర్వతాల దగ్గర వీళ్ళందరూ కూడా లోక కళ్యాణం కోసం వాళ్ళు తెల్లవారుజాము 3:30 గంటలకి బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి నీటిని వదులుతుంటారు సంధ్యావందనం చేసి. ఆ నీళ్లు వదిలినప్పుడు ఉత్తర దిశ నుంచి వదిలినప్పుడు వాళ్ళు చేసేటువంటి యొక్క తపస్సు జపాల యొక్క పవరు ఆ వాటర్ ద్వారా పంచభూతాల ద్వారా మనకందరికీ కూడా వ్యాపించి మనకన్నీ కూడా శుభాలు జరుగుతాయి. అందుకని మనం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో లేచినప్పుడు నీ యద్భావం నువ్వు ఏదైతే మంచి సంకల్పం చేసావో అది జరిగి తీరుతుంది. అది శాస్త్రానికి అసలు తిరుగులేదన్నమాట. అట్లా వాళ్ళు ఏమన్నారంటే నాభి స్థానమే ముక్కు అన్నాడు. ముక్కు అంటే ఇక నువ్వు ఏ దిక్కు కూర్చోక్కల, నువ్వు ఎటు కూర్చున్నా కూడా నీకు తూర్పు ముక్కు ఇది. అందుకని ఎప్పుడైతే మనం మనసులో ధ్యానం చేస్తామో కూర్చుని అదే మంచి చేయాలి, లోక కళ్యాణం కోసం చేయాలి, నీకు నువ్వు చేసుకోవాలి తప్ప అపకారం అనేది అది రాదు, సహించదు అనమాట. అది వ్యతిరేకం అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే నువ్వు మనసును ఒక ప్రశ్న వచ్చినప్పుడు దానికి జవాబు మార్గం ఏంటన్నప్పుడు ఆలోచన చేస్తాడు. ఆలోచన చేయటమే వాడికి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పట్టుకుని వాడు ముందుకు వెళ్ళిపోవటానికి 1,000,000 రెట్లు అవకాశం ఉంటుంది. అది ఆ మనసుతో ధ్యానం చేసుకోవటం. ఈ సృష్టి మొత్తంలో, ఈ ప్రపంచం మొత్తంలో ఫస్ట్ స్వామి వివేకానంద అమెరికాలో చికాగో నగరంలో ఒక ఉపన్యాసం చేసినప్పుడు మన యొక్క భారతీయ సాంప్రదాయ సంస్కృతి మొత్తాన్ని భారతదేశంలో ఒక భారతీయుడు అనేటువంటి పేరు ఫస్ట్ ప్రప్రథమంగా చేసినటువంటిది స్వామి వివేకానంద. తర్వాత మన జనరేషన్ వచ్చేటప్పటికల్లా ఎన్టీ రామారావు వచ్చి
తెలుగువాడు అనేటువంటి ఒక పదము ఒక రామారావు వలన వచ్చింది. అది మహానుభావులు పీఠాధిపతులు అందరూ కూడా దాన్ని ఏకీభవించారు. మళ్ళీ నెక్స్ట్ రామారావు గారి తర్వాత వచ్చింది పత్రిజీ వచ్చాడు. పత్రిజీ గారు 30 సంవత్సరాల యొక్క ఆయన సాధనలు అనేకమైనటువంటి అన్నీ చూసి ఆయన ఎంప్లాయ్ అయితే రిటైర్ అయ్యి ఈ ధ్యానంలోకి వచ్చి ఏం చెప్పాడంటే, మీరు ధ్యానం అంటే భయపడాల్సిన పని లేదు, దీనికి ఎటువంటి ఆంక్షలు ఏం లేవు, మీరు ఏ దిక్కైనా సరే కూర్చోండి, కాళ్ళు చేతులు కట్టు చక్కగా పద్మాసనంలో కూర్చుని వచ్చే గాలి పోయే గాలి సోహం భావైన అపజ గాయత్రి జపంతో సమానం. కాబట్టి కళ్ళు మూసుకుని ఆ వచ్చే గాలిని పోయే గాలిని ముక్కు నుండి వచ్చే రంధ్రాల నుండి గాలిని మీరు మనసును కేంద్రీకృతం చేయండి, మీకు ధ్యానం సంపూర్ణంగా ఫలిస్తుందని చెప్పాడు. అది ఆ మహర్షులు యోగులు అందరూ కూడా విశ్వసించి అతన్ని అభినందించారు. కలియుగంలో తేలిక మార్గంగా చెప్పాడు. ఏ గురువు పూర్వకాలం గురువులు 12 సంవత్సరాలు సేవ చేస్తే అప్పుడు గురువు ఉపదేశం చేసేవాడు. వాడి చేత చీచా అన్ని అనిపించుకుని వాడు తట్టుకుని నిలబడిన వాడే శిష్యుడు అనమాట. ఒకసారి గురువు గారు ఏం చెప్తా అంటే శిష్యుడికి గుప్పిడి మట్టి తీసి చేతిలో పెడతాడు. పెట్టిన తర్వాత అది తినమంటాడు. వాడు చూడంగానే అవన్నీ పురుగులు ఉంటాయి. నువ్వు తిను, నిజంగా నువ్వు శిష్యుడు అయితే గురువాక్కు పాటించాలంటే నువ్వు తినాలి, లేకపోతే నా విద్య నీకు ఇవ్వని అంటాడు. అప్పుడు వాడేం చేస్తుంటే, నువ్వు కోరావు కదా, మీరు చెప్పారు నేను తింటానని చెప్పి అతను ఆ పురుగుల్ని ఇలా నోటి దగ్గర పెట్టుకోగానే అవన్నీ కూడా అన్నం అయిపోతుంది, రైస్ అవుతుంది అన్నమాట. అప్పుడు వాడు గురువుగారు సంతోషించి ఆ విద్యను ఉపదేశించేవాడు. 12 సంవత్సరాలు సేవ చేస్తే గురు ఉపదేశం పొందేటువంటి విధానాల్ని ఇవాళ 1 మినిట్లో ప్రపంచ చరిత్రలో మహనీయులందరూ కూడా తేలిక మార్గంలో లోక కళ్యాణం కోసం చెప్పేశారు. అది ఉపయోగించుకునే వాళ్ళు 30%, 70% కొట్టుకుపోతున్నారు సముద్రం. అది దాన్ని మనం ఎవరైనా చేసేది ఏం లేదనుకోండి. అయితే మంచి విధానం, చక్కని విధానం, పద్ధతి విధానం. బొట్టు పెట్టుకోవటం మన సాంప్రదాయం. పెద్దవాడిని అక్కడ బొట్టు పెట్టుకోమన్నది పెద్దవాడిని సంస్కారం దండం పెట్టమంది అతనికి కాదు, నీలో ఉన్నటువంటి ఆత్మని, నీలోనే సర్వం ఉన్నదని చెప్పాడు. నీలో ఉన్న ఆత్మ ఏమవుతుందంటే ఆయన పెట్టినప్పుడు ఎప్పుడైతే నువ్వు శిరస్సు వంచావో నీలో అన్ని అహంకారాలు కూడా సద్గుణమైనటువంటి శాంతి ప్రధానమైనటువంటి వస్తాయని చెప్పి ఆ విధానాల కోసమే చెప్పారు. కానీ అతను నిజంగా అతని భోజనం విగ్రహానికి అన్నం పెడితే విగ్రహం తింది కదా, మానవుడే తింటాడు. అయితే దానిలో ఏమవుతుందంటే భగవంతుని అతనిలో చూసుకోమన్నాడు. అది అసలు రహస్యం, మూల రహస్యం. ఓకే ఓకే. ఈ యాత్రలు, నదీ స్నానాలు, యాత్రలు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మానవుడికి శారీరకంగా మానసికంగా స్థితిగతులు జాతకాలు కూడా ప్రక్షాళన, చైతన్యము, మార్పు వస్తుంది. అది కూడా మంచి శుభం. ఇప్పుడు మనకి 7 రోజులు సప్తాహం అన్నారు. సప్త మహర్షులు, సప్త సముద్రాలు, సప్తాహము. సాయిబాబాది కూడా సప్తాహం 7 అనేది. అయితే ఇప్పుడు మనం నిత్య జీవన విధానంలో సోమవారం చంద్రుడు ఉంటాడు, సూర్యోదయం. చంద్రుడు ఉన్నప్పుడు మనం తెల్లని వస్త్రం ధరించినప్పుడు ఆ రోజల్లా కూడా మనకి శుభయోగంగా ఉంటుంది. మంగళవారం వచ్చేటప్పటికల్లా కుజుడు ఎరుపు ఉంటాడు, ఎరుపు ధరించుకోవచ్చు. బుధవారం వచ్చేటప్పటికల్లా బుధుడు, గురువారం వచ్చేటప్పటికల్లా తెలుపు పసుపు వస్తుంది అనమాట. శనివారం వచ్చేటప్పటికల్లా గురు, శుక్రవారం పసుపు వస్తుంది, శనివారం వచ్చేటప్పటికల్లా నీలం వస్తుంది అనమాట. ఎప్పుడు ఏ అధిష్టాన గ్రహానికి ఏదైతే ధరించామో అది మనకి మనసును ప్రశాంతతనిచ్చి ఒక దివ్యమైన శక్తిని, చాలా ఆనందంగా క్షేమతారకంగా ఉంటుంది. అది కూడా ఉపయోగమైనటువంటి విధానం. అట్లాగే నవరత్నాలు కూడా ఉపయోగ విధానం. అతని జాతకంలో ఏది కావాలో అది ధరించడం వల్ల కూడా మంచే జరుగుతుంది. ఓకే. అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో న్యూమరాలజీ బాగా వస్తుంది, నెంబర్ల ప్రకారం కూడా జాతకం ఉంటుందా? అంటే సంఖ్యాశాస్త్రంలో మనకేం జరుగుతుందంటే కృత్తికా నక్షత్రం 3 వస్తుంది. 3కి మళ్ళీ 3 కలిపితే 6, 6కి మళ్ళీ 3 కలిపితే 9. ఆ సంఖ్యాశాస్త్రంలో న్యూమరాలజీలో అతని యొక్క వ్యక్తిగత పేరుని బట్టి సరైన బేసంక అన్నది ఏది సక్సెస్ఫుల్ అవుతుందో అది నిర్ణయించినప్పుడు అందులో ఒక 30%కి సక్సెస్ఫుల్ అవుతున్నారు. అది కూడా శాస్త్రమే. అది ఇప్పుడు శాస్త్రం అయినప్పటికీ శంకులో పోస్తేనే తీర్థం అన్నాడు. అట్లాగే అది వాళ్ళ యొక్క అదృష్టం. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతా మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతా అదృష్టం అనేటువంటి పదం వాళ్లే మాట్లాడారు. ఇండియన్స్ అదృష్టవంతులు అని చెప్పాడు, భారతీయులు అదృష్టవంతులు అని. ఎందుకన్నాడంటే
వాడు ట్రాన్స్పోర్ట్ చేయటానికి పోస్టలు, రోడ్లు ఇవన్నీ నిర్మించాడు. కానీ అయితే అవి చెడగొట్టడం చేయటం చేతకాక అవును. పోనీ మీరు అదృష్టవంతులు అని చెప్పి అన్నాడు. ఆ పదం అనేది వాళ్ళ నుండి కూడా బాగా వచ్చిందన్నమాట. ఓకే ఓకే. వాస్తవికంగా వాడు బ్రిటిష్ వాళ్ళు ఆదివారం నిర్ణయించారు. మనది అసలు ఆదివారం కాదు, శుక్రవారం మంది. ఇప్పుడు మోడీ గారు కూడా అదే ప్రపోజల్ చేశారు. నెక్స్ట్ శుక్రవారం సెలవు దినంగా డిక్లేర్ చేసి ఆదివారం వర్కింగ్ డేస్ కింద కూడా ప్రపోజల్ చేశారు. అయితే ప్రపంచ చరిత్రలో మోడీ గారు చేసిన విధానంలో కాశ్మీర్ విధానాన్ని ఎవ్వరూ చేయలేనటువంటి అన్నీ కూడా ఆయన సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు. అది ప్రపంచం మొత్తం కూడా అభినందించినటువంటి విషయాలు. ఓకే ఓకే. కాశ్మీర్ సామాన్య విషయం కాదు. అవునవును. ఎన్ని వందల మంది చనిపోయారు, వేల మంది వచ్చిన, కానీ ఆయన చాలా తెలివిగా సమయస్ఫూర్తిగా దాన్ని పరిష్కరించాడు. బాగుంది. ఓకే. మానవ జన్మెత్తిన మానవుడు మరుక్షణం ఏంటో ఎవరికీ తెలియదు, ఏ విషయం కూడా ఎవరికీ తెలియదు. అయితే ఉన్న 3 నాళ్ళు కూడా మంచి మార్గంలో మంచి మనసుతో ఎప్పుడైనా ఆలోచన చేస్తే మాత్రం అది మంచే జరుగుతుంది, వృద్ధిలోకి వెళ్తాడు, లోక కళ్యాణానికి ఉపయోగపడతాడు. ఎందరో మహానుభావులు అందరూ కూడా జీవితకాలంలో గణిత శాస్త్రంలో హార్డ్లీ రామానుజ వీళ్ళిద్దరూ కూడా గణిత శాస్త్రంలో ప్రపంచ చరిత్రలో నిలిచిపోయారు. రామకృష్ణ పరమహంస, వివేకానంద, ఎందరో మహానుభావులు వాళ్ళందరూ కూడా 30-40 సంవత్సరాల్లోనే కాలం చేశారు. వాళ్ళ వేదన బాధ ఏమిటంటే లోక కళ్యాణానికి చరిత్ర పుటల్లో మొత్తం కూడా శుభయోగం జరగాలని వాళ్ళ జీవితాలని త్యాగం చేసినటువంటి మహర్షులు అన్నమాట. అట్లాగే మన పోతులూరి బ్రహ్మం గారు కూడా కాలజ్ఞానంలో జరగబోయే అన్నీ కూడా ఆయన చెప్పాడు. అయితే ఆ నాస్తికులు ఏం చెప్పారంటే రెమెడీ చెప్పలేదు. రెమెడీ చెబితే ఈ సృష్టి అంతం కాదనమాట. అందుకని ఎప్పుడు కూడా మనం మంచి మనసుతో ఉన్నప్పుడు మనకి ఏ జబ్బు చేసినా, ఏ కంప్లైంట్ వచ్చినా, ఏ సమస్య వచ్చినా దాన్ని పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా కనుక ఆలోచిస్తే మంచి భావంతో అది ఖచ్చితంగా మనకు అది జరిగి తీరుతుంది. మనసే ప్రధానం, అన్నిటికీ మనసే ప్రధానం. ఏ దానికి కూడా భయపడాల్సిన పని లేదు. మనసుని ధ్యానం చేసుకుని దైవము, గురువు, మనసు ఈ 3 ఎప్పుడైతే పెట్టుకున్నాడో అతను చక్కని మార్గంలోకి ఎటువంటి సమస్య ఇచ్చినా కూడా పరిష్కరించుకుంటాడు, లోక కళ్యాణానికి ఉపయోగపడతాడు. నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారం. శుభం 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 శుభం. ఓం శాంతి. ఓం శాంతి.